భయంకరంగా అయితే ఉంది ఎండ. మా బాబు వచ్చేసి కార్ ఇదే అనమాట. చూడండి తోహి అనమాట. చూడండి కార్ టైర్ పంచర్ అయిపోయిందో, మొత్తం పంచర్ అయిపోయింది. వచ్చేసిన డెలివరీ ఇంటి లొకేషన్ దగ్గరికి. టైం చూసుకుంటే 5:48 కదా. యాక్చువల్గా నేను డెలివరీ చేయడానికి వచ్చిన ఒక ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే ఎంత పెద్దదో చూపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దదనమాట. అక్కడ రుమేతి అనే ఏరియాలో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉంటాయి. అందులో అది ఏమన్నా పెద్ద రాజకీయ నాయకులు ఇల్లా ఏం అర్థం తెలియదు. సంథింగ్ ఈ నుంచి ఈ చెట్ల కంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు. ఇదంతా ఇల్లే. ఆ లాస్ట్ వరకు చూడండి, ఆడి వరకు. ఇప్పుడు చూడండి మీకు ఎట్లా చూడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి తీసుకెళ్తారు చూడండి. ఈవినింగ్ వచ్చి బయట కూర్చుంటారు వీళ్ళందరూ రూమ్లలో. మా రూమ్లో ఎప్పుడు రూమ్లోనే ఉంటారు వీళ్ళందరూ. నాకు బయట వచ్చి అంటే రూమ్లో ఉండడం నాకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఆ రూమ్లో, ఆ చిన్న రూమ్లో అందరూ నాకు నచ్చదు. ఆ రూమ్ మా రూమ్. సో అందువల్ల నేను ఎప్పుడు బయటే ఉంటాను అనమాట. ఎప్పుడు ఈడే ఉంటాను. ఈడ లేకపోతే ఇంకా ఆడ కూర్చొని ఉంటాను. కూర్చొని ఇట్లా టీ తాగుతూ, ఈవినింగ్ అయితే ఇట్లా కూర్చొని బయట కూర్చొని టీ తాగుతూ, ఇట్లా కార్లు అట్లా ఇట్లా వెళ్తాను అనమాట చూసుకుంటూ. 52 దేవుడు 40 కూడా కాదు. చూడండి అక్షరాల 52 కిలోమీటర్లు. ఈడ జాబరల్ అహ్మద్ ఇక్కడ పడ్డది అనమాట. ఈ ఏరియా మొత్తం జాబరల్ అహ్మద్ అనమాట. సో ఆడి పడ్డది మొత్తం 7వ రోడ్ అంబడి వెళ్ళిపోడే. ఒక పక్కన మా కోడి ముసలాయన ఇప్పుడు ఫోన్ చేసి కారు అడుగుంటా. ఆల్రెడీ 2 రోజుల కిందట అడిగినా కానీ మా కోడి ముసలాయన ఫోన్ చేసి కార్లు అడగమని చెప్పింది కదా. 2 రోజుల కిందట అనమాట. ఎందుకో తెలియదు కోపంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇలా చిన్న కొడుకు అనమాట. ఇలా పని నేను చేయకూడదు అని చెప్పేసి ఏందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల నాకు కోపంగా చెప్తున్నాడు. నాకు కోపం వచ్చేసింది. వాళ్ళ మీద కోపం ఉంటుంది, నా మీద చూపిస్తే కడిగేసి చెప్తాను నేను కూడా. రేపు నా చెప్తాను నేను కూడా. సీరియస్ అంటే ఇలా ఉంటుందో చూపిస్తే లేదు. రేపు నుంచి చుక్కలు చూపిస్తే చూడండి. ఏం లేదు, వాడు వస్తాను ఇంటికి పోతాను చెప్తాను. అంతకుమించి ఏం లేదు. నేను ఇంటికి పోవాలంతే, అదే పట్టు. నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేస్తాను అంతే డైరెక్ట్గా. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? Day 2 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇది వచ్చేసి Day 2. ఇంకా ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దునే మనకైతే టిఫిన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు పని మనిషి లేపింది, అందుకని లేచేసిన. యాక్చువల్గా పడుకొని ఉన్నాం. వాడు ఇంకా పడుకొని గొడవలు పెడతాడు అయితే. అందుకని చిన్నగా మాట్లాడుతున్నా, చిన్నగా. ఓకే, పొద్దున్న టిఫిన్ చూస్తుంటే చూడండి ఎట్లా తెచ్చిస్తున్నాం పని మనిషి. నాకు 2 గుడ్లు, వాడికి 2 గుడ్లు, అండ్ దీంతో పాటు కుబూస్ అనమాట. ఇంతే, దీంట్లో కూరాకు ఉన్నది ఏమి ఉండదు. అంతే. నేను అందుకనే టీ వేసుకుంటున్నా. నేనైతే ఇంకా పొద్దున్నే మ్యాక్సిమం తినను. చాలా రోజుల నుంచి తింటలేదు, ఓన్లీ టీనే తాగుతున్నా ప్రజెంట్. ఇప్పుడు టీ అయితే లాగి చేద్దాం. అండ్ అంతలో నేను బాదం పప్పు నానబెట్టున్నాను కదా, అవి ఉన్నాయి. ఇవి గుడ్లు, 2 ఖర్జూరాలు. టీ తాగిన ఒక అర్ధగంట తర్వాత తినేద్దాం అంతే. ఇది మన ప్రాసెస్. ఇవంటి మన కాడ పెట్టేద్దాం. వాడిని చూపిస్తాడు ఎట్లున్నాడు. మావాడు ఇంకా ఫుల్ స్లీప్. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు టీ చేసుకునే ప్రాసెస్. ఒకటి అలీ కేఫ్. మనది డైలీ రొటీన్ లైఫ్ ఇంతే అనమాట. ఇలానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో కొన్ని వాటర్ పెడతా. ఈ కొన్ని అనమాట ఐస్ గడ్డ కోసం. ఎందుకంటే నేను రోజు ఈవినింగ్ అయితే ఆరెంజ్ తాగుతాను అనమాట. ఆరెంజ్ ఎలా అంటారు మన ట్యాంగ్, అది తాగుతాను నేను డైలీ. ప్రజెంట్ అయితే ఇట్లా కట్ చేసుడు. దీని లోపల ఒక అలీ కేఫ్ మొత్తం వేసుడు. టీ వేసుకోవడం చాలా సింపుల్. మనకి ఎట్లా అడిషనల్గా షుగర్ అయితే కావాలి. దాంట్లో చూసి షుగర్ సరిపోదు నాకు. కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను అనమాట. కొంచెం అంటే కొంచెమే వేసుకుంటాను, ఎక్కువ వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ వాటర్ మళ్ళీ ఇంకోసారి హీట్ చేస్తాను. ఆ హీట్ అయ్యే లోపల దీంట్లోంచి 2 ఖర్జూరాలు. ఈ బాక్స్తో పని అయిపోయింది. అంత లోపల దీని లోపల నుంచి తీసేద్దాం. ఒక 10 బాదం పప్పు. ఏదో వంట చేసినట్టుంది కాదు, పొద్దున్న టిఫిన్ వచ్చేసి నావి ఈ 10 బాదం పప్పు, 2 ఖర్జూరాలు, 2 కోడిగుడ్లు. ఒకవేళ కోడిగుడ్లు లేకపోతే కానీ ఖర్జూరాలు బాదం పప్పులు రెడీగా ఉంటాయి. ఆ 2
1 2 3 4 5 6 7 8 9 10 10 అట్ట 10 ఇట్ట తిప్పుతా అయిపోయి టీ రెడీ. మళ్ళీ ఈ స్పూన్ కూడా అడిగితే ఓపెన్ అయిపోతుంది. మనకైతే టీ రెడీ అయిపోయింది. ఇది మన ప్రాసెస్. టీ తాగి కలుద్దాం. ఒకవేళ ఏమైనా డ్యూటీలు పడతాయి ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం పడవ అనుకుంటున్నా, ఎందుకంటే నిన్ననే ఎక్కువ డ్యూటీ చేసిన కాబట్టి ఈరోజు పడవ అనుకుంటున్నా. మేబీ చూద్దాం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి డ్యూటీలు పడతాయో. ఓకే చలో మనమైతే టీ అనమాట. ఇదే అనమాట గల్ఫ్లో ఇలానే ఉంటుంది. ఫుడ్ చూడండి పొద్దున్నే మ్యాక్సిమం చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. అందులో ఎవరు తినరు పొద్దున్నే, ఎందుకంటే కనుక చాలామందికి ఇస్తారు, కొందరికి ఎవరు. మాకైతే కనుక గుడ్లు ఇలా ఇస్తారనమాట. అంతే రోజు నిన్నటివి తెచ్చి పొద్దున ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. అవి అందరికీ గల్ఫ్లో అంటే అవన్నీ కామన్, ప్రతి ఒక్కరు తెలిసింది. అది నిన్నటి ఇప్పుడు తిన్నాం ఇలా నార్మలే, కానీ మనం తినలేం. అందుకని గుడ్లు మంచిగా అనమాట. అందుకని గుడ్లు తీసుకొని పెట్టుకుంటా. నా దగ్గర ఉన్నాయి అనమాట గుడ్లు, నేను ఉడకబెట్టుకుంటా దీంట్లో పెట్టి ఏడు పైన పెట్టి మేము గుడ్లు ఉడకబెట్టుకుని తింటా అంటా అనమాట. అందుకని అది మా ఫ్రెండ్ కానీ అది నేను యూజ్ చేసుకుంటాను వాడి ఇంటికి కాబట్టి. సో ఆడ ఉన్నప్పుడు నేనే యూజ్ చేసుకున్నాను. నిన్న అబ్బా టీ తాగితే వచ్చే మజానే వేరు. టైం చూసుకుంటే టైం చూసుకుంటే 9:53 10 అవుతుంది. నేను 9:30కి లేచిన. చలో చూద్దాం ఏమన్నా డ్యూటీలు పడతాయేమో, లేకపోతే ఇంకా ఖాళీనే ఉంటా. అంతే మ్యాక్సిమం ఇలానే ఉంటాం. వాడైతే ఇప్పుడు పడుకున్నాడు కదా, చూడండి మీరు తర్వాత వాడు ఎప్పుడు లేస్తాడో మీకైతే చూపిస్తానే ఉంటాం మధ్యలో. ఓకేనా, వాడు డైలీ మొత్తం పడుకుని ఉంటాడు. వానికి ఒక్కసారి వాళ్ళ మేడం వాళ్ళు పనులు చెప్పడానికి, వాళ్ళ మేడం వాళ్ళు నాకు చెప్తారు అన్నమాట పనులు. అట్లా అయిపోయింది. మా ఇంట్లో ఎక్కువ నన్నే సతాయిస్తున్నారు అనమాట మా ఇంట్లో. అందుకనే మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి అంటుంది నన్ను. అది నాకు చెప్తున్నాను. ఏం చేద్దాం, వాడు వినాచి వాన్ డ్యూటీలు నేనే చేస్తున్నా. ఏమలే ఇదంతా ఉండేది కానీ గల్ఫ్లో కామన్గా ఉంటుంది. గల్ఫ్లో ప్రతి ఒకరిని టార్చర్ చేస్తూ ఉంటారు. అది నార్మలే. అది నన్ను చేస్తున్నారు మా ఇంట్లో. అందరూ మా ఇంట్లో నన్ను మంచిగా చూసుకుంటారు, మంచిగా నాకే పనులు చెప్తారు, మంచిగా నాకే పని టార్చర్ పెడతారు. అట్లుంది. వాడి పని మేలు పగులు కూడా వాడు ఫోన్లో అవుతాడు వాళ్ళ మేడం చేసా అని. వాళ్ళ మేడం నాకు చేసి వాడు ఏచాడని ఉంటుంది. అంతగానే నిద్రపోతాడు. ఆడతం వేసుకోరు. ఇంకా ఇంకెంత పని ఉండదు. మీకే చూపిస్తలే. వాడు నైట్ మొత్తం పబ్జీ ఆడతాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడు ఈరోజు పగులు నుంచి సాయంత్రం కూడా నిద్రపోతానే ఉంటాడు. మీకైతే చూపిస్తా, మిస్ కాకండి. ఓకే చలో చూద్దాం. మనకైతే మార్నింగ్ నుంచి ఒక్క డ్యూటీ ఉన్న వల్ల డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసింది. చూపిస్తుండే మధ్యాహ్నం ఫుడ్ ఏమొచ్చిందో. వాడు కూడా ఇప్పుడే లేచిండు, వాడు తింటున్నాడు. ఇదే అనమాట మధ్యాహ్నం ఫుడ్. ఒక చికెను ఇంత, ఇది ఏదో కొంచెం. ఇదే మధ్యాహ్నం ఫుడ్ మనకు. దీని లోపలికి నేను వచ్చేసి ఇంకా ఆల్రెడీ మా అమ్మ నా కోసం ఇది చేసి నేనేదనమాట శనగకాయల పొడి. ఇది వేసుకొని కొంచెం అది మామిడికాయ ఊరగాయని అది వేసుకొని లాగిచ్చేయడం ఇంకా అంతే. ఇలానే ఉంటుంది గాయస్ గల్ఫ్ లైఫ్ అంటే. మామూలే, మాకు సరైన కూర అయితే ఇవ్వలే, నిజం. సో ఇట్లా కలిపేసుకోవడం, ఇట్లా చికెన్ ముక్కలు కొంచెం పెట్టుకోవడం, తినేయడమే. ఇలానే ఉంటుంది. చలో తినేసి బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆడ బయట కారు పంచర్ అయిందనమాట మా బాబాది. అది మా బాబా నాకు ఫోటో తీసి పెట్టి అంటున్నాడు. సరేలే అని చెప్పిన. ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాం. ఓకే మార్నింగ్ నుంచి ఇప్పుడైతే వచ్చిన బయటకి. యాక్చువల్గా ఏంటంటే మా బాబా కార్ టైర్ పంచర్ అయిందంట. మా బాబా ఉండి అది నాకు ఫోటో తీసి పెట్టని చెప్పిండు. సో అందువల్ల అయితే వచ్చిన. ఎండ చూడండి సంపిడుస్తుంది ఒక పక్కన, భయంకరంగా అయితే ఉంది ఎండ. మా బాబా వచ్చేసి కార్ ఇదే అనమాట. చూడండి తోహి అనమాట. చూడండి కార్ టైర్ పంచర్ అయిపోయిందో, మొత్తం పంచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఫోటో తీసి పెట్టాలంట నెంబర్ ఆపోజిట్గా. మా బాబాకి తీసి పెడదాం. మా బాబాకి ఫోటో. కార్ టైర్ పంచర్ అయిపోయింది. ఎట్లా ఇచ్చినట్టున్నాడు నా అందులో. లేకపోతే ఎన్ని ట్యూబ్లెస్ కదా, అట్లే ఇచ్చినట్టున్నాడు. ఇది ఏమన్నా అయిందా ఏమన్నా ఇది ఏం లేదు, అట్లే ఇచ్చినట్టున్నాడు. అది ఎట్లా అయిపోయింది. మా బాబాకి అయితే ఫొటోస్ కూడా పెట్టేసిన టైర్ తీసి. మా ఇంటికి కొత్త కారు వచ్చిందనమాట, నిసాన్ పెట్రోల్ 2026 మోడల్. అది బండి ఈరోజు వచ్చింది. అంటే 2025 మోడల్ ఏమో 2026లో ఏమో డెలివరీ తీసుకున్నారు మా బాబా వాళ్ళు. రేపు అది కూడా వీడియో తీసి పెడతా. రేపటి వీడియోలో అదే వస్తుంది అనుకోండి. ఆ బండి భలే ఉంటుంది. అది లోపల అందుకు భలే ఉంది, ఫీచర్స్ అందుకు. రేపైతే పెడతాను.
డ్యూటీ పడ్డదనమాట. తిన్న తర్వాత కొద్దిసేపు పడుకున్నా, అట్లా డ్యూటీ పడదేమలే అని పడుకున్నా. అనుకున్నట్టుగానే మా బాబాయ్ వల్లే కానీ డ్యూటీ ఇలా పడ్డా అనమాట. ఇప్పుడు చూడండి, చెప్పినా కదా నేను వీళ్ళ కార్లో వెళ్తా అనేసి. ఆడ ఉంటుంది అనమాట వీళ్ళ కారు, మా ఒక కారు కానీ కారు అనమాట. ఇది చివర్లెట్ వీడి తోలుతా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇదే ప్రజెంట్ ఈ 2 చెక్కలు ఆర్డర్ పడ్డాయంట ఫిష్ అక్వేరియం లోపల పెట్టి. ఆ చెక్కలు ఇవి. సో ఇవి డెలివరీ చేసేకి వెళ్తున్నా. రుమేతి అనే ఏరియా అనమాట. మా ఏరియా నుంచి 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నా. లొకేషన్ పెట్టిన మా బాబా. వెళ్ళేసి డెలివరీ చేసి రావడమే అంతే. చలో వెళ్ళేసి డెలివరీ చేసి వచ్చాం. టైం ఇంకా 5:30 అవుతుంది అనమాట. ఒక అర్ధగంట సేపు పడుకుందని చెప్పి 4 అట్లా పడుకున్నా. తినేసిన తర్వాత డ్యూటీ 10 నుంచి లేదు కదా అనేసి అనుకున్నట్టుగానే డ్యూటీ పడ్డది. చలో వెళ్ళేసి డైరెక్ట్గా ఇచ్చేసి వచ్చేసేదాం. ఓకే, యాక్చువల్గా మీ అందరూ ఒకటి చెప్పాలి, ఇది వచ్చేసి నా డ్యూటీలు కాదనమాట. ఇవి మా అమ్మ వాళ్ళ డ్రైవర్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, సాఫర్కి వెళ్ళిపోయింది అనేసి నాకు చెప్తే నేను చేస్తాను అనమాట. ఎందుకంటే నేను చేయనని అంటే కనుక మళ్ళీ బాగుండదు అనేసి ఇంకా చేస్తున్నా. అలానే ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏం కావాలన్నా అవి అలా చేస్తున్నాను. వాళ్ళ డ్రైవర్ డ్యూటీలు అన్నీ ఇప్పుడు నేనే చేస్తున్నా. అంతగానో అనుకోండి. అంటే 10 నుంచి ఖాళీగానే ఉండాలి, చేయడం పెద్ద మ్యాటర్ కాదు అని చేయొచ్చు అంతే. చలో వెళ్దాం. ఓకేనా, అక్కడికి వెళ్ళి కలుద్దాం. వచ్చేసిన డెలివరీ ఇంటి లొకేషన్ దగ్గరికి. టైం చూసుకుంటే 5:48 కదా. యాక్చువల్గా నేను డెలివరీ చేయడానికి వచ్చిన ఒక ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే ఎంత పెద్దదో చూపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దదనమాట. అక్కడ రుమేతి అనే ఏరియాలో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉంటాయి. అంతలో అతను ఏమన్నా పెద్ద రాజకీయ నాయకులు ఇల్లా ఏం అర్థం తెలియదు. సంథింగ్ సెక్యూరిటీ గార్డులే ఉంటారు అన్నమాట. ఆ ఇంట్లో అంత పెద్ద ఇల్లు అది. రాజుల కాలంలో ఆ ఇంట్లో ఇల్లు ఉంటుంది అది. చూడండి, ఈ సందులోకి వెళ్ళాలి. ఇలా ఈ సందులోకి వెళ్తే ఇదిగో చూడండి, ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు. ఇదిగో ఈ నుంచి ఈ చెట్ల కంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు. ఇదంతా ఇల్లే. ఆ లాస్ట్ వరకు చూడండి, ఆడి వరకు. ఇప్పుడు చూడండి, మీకు ఎట్లా చూడండి, సెక్యూరిటీ గార్డ్ వచ్చి తీసుకుని వెళ్తా చూడండి. ఫోన్ కొడితే నేను మనం పార్కింగ్ ఎట్లా చేద్దాం. నెక్స్ట్ పెడితే కెమెరాలు చూసినే వస్తారేమో మ్యాక్సిమం. ఇంతకుముందు వచ్చి డెలివరీ చేసిన ఆల్రెడీ ఈ లోపల అనమాట. ఈ ఇంట్లో హౌస్ నెంబర్ 10. నేను ఇప్పుడు ఏంటి ఉంటా వస్తాడు చూడండి, వచ్చి తీసుకుని వెళ్తాడు. అయ్యే ఫోన్ చేస్తా. ఓకే, వీళ్ళేమో తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అయ్యో, ఏడికేమో తీరా లిఫ్ట్ చేసలేరు. వాళ్ళేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఎవరితో మాట్లాడుతున్నారు బిజీగా. చూద్దాం, వస్తే ఇచ్చేద్దాం. వెయిటింగ్ వాళ్ళ కోసమే మనం. అయితే వీళ్ళు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అయ్యో, 2 మాటలు చేసినా లిఫ్ట్ చేయడం లే. అమ్మ ఎంత బిజీగా మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో. జస్ట్ ఇక్కడ డ్రైవర్ వచ్చి తీసుకుని వెళ్తాడు నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఒక ఫిష్ అక్వేరియం డెలివరీ చేసినాం మేము. ఏం చేద్దాం. ప్రజెంట్ అయితే మళ్ళీ డెలివరీ చేయడానికి వచ్చిన ఇంట్లోకి. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇలానే ఉంటుంది కానీ డెలివరీ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. వాళ్ళు కోవిడ్లో ఫోన్లే ఎత్తారు, మాట్లాడుతూనే ఉంటారు ఎవరితో వాళ్ళతో. అంటే బిజీ ఉంటారు కదా, మామూలే నార్మలే. అప్పుడప్పుడు ఇలాంటివి వాళ్ళు బిజీ ఉంటారు, అప్పుడప్పుడు లిఫ్ట్ చేయరు. ఆమెది ఏమంటుంది తెలుసా, యూ ఫైండ్ వుడెన్ బిగ్ డోర్ ఉంటుంది అనమాట. అది అంటుంది అనమాట. ఫోన్ చేస్తున్నామని. సారీ గైస్, మనమైతే వచ్చి ఇక్కడ బెల్ అయితే కొట్టినాం. అతని కోసం వెయిటింగ్ అనమాట. రాగానే డెలివరీ చేసేద్దాం అంతే. వస్తున్నాడు అండి గాడ్. మొబైల్ నెంబర్ 56611. అయిపోయింది, సక్సెస్ఫుల్ డెలివరీ అయితే చేసేసినాం. ఆమె వచ్చేసి డబ్బులు లింకులో సెండ్ చేయమని చెప్పు అంటుంది. సర్లే అని చెప్పిన. మా బాబాకి చెప్పేస్తే లింక్ సెండ్ చేసేస్తాడు అంతే. చూడండి మీరు ఎంత పెద్ద ఇల్లు కదా, చాలా పెద్ద ఇల్లు అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాడు మీకు ఎంత పెద్దగా పడుతుందో. ప్రజెంట్ అయితే మనం ఇట్లా వెళ్ళాలి. ఈ నుంచి లొకేషన్ ఏమీ అవసరం లేదనమాట, మనకు తెలుసు రూటు. డైరెక్ట్ వెళ్ళిపోతా. వెళ్ళా బాబా, మీరు వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోతాలే. ఈ నుంచి మనం కంబైండ్ ఒకటే ఇల్లు అనుకుంటా నేను, నాకు తెలిసి అందులో. ఇది చాలా అంటే చాలా పెద్దది. చూపిస్తాడు ఫ్రంట్ సైడ్ నుంచి. ఇదంతా ఇల్లు అనమాట. ఇదంతా ఇల్లు వాళ్ళది. ఇదంతా కార్లు చూడండి, లగ్జరీ కార్లు అన్నీ ఉంటాయి. ఇదంతా వాళ్ళు ఇల్లే గాయస్. అదంతా ఇక్కడ చూడండి, ఇవన్నీ బోర్డులు గీట్లు సెక్యూరిటీ గార్డులు, ఇదంతా వాళ్ళు ఇల్లే. అది చూడండి 7 వరకు. ఈ ఏరియా మొత్తం అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉంటాయి. చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద ఇల్లులే ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం బాగుంటాయి ఇల్లు కూడా. చూసేకుండా సూపర్గా ఉంటాయి కదా. చలో డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, ఈ కొంచెం ట్రాఫిక్ తప్పించుకుంటే ఇంకా అయిపోయి అనమాట. 30 రోడ్ ఎక్కిపోవచ్చు. అదంతా సభాస్థలం ఎదురు అనేది.
నేను ఎందుకంటే మొబైల్ కింద పెడుతున్నా అంటే కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ ఫైన్ పడతాయి అనమాట, అందువల్లనే చాలా జాగ్రత్తగా ఉన్నది ఇక్కడ మెయిన్గా కెమెరాలతోనే. ఈ పక్కన అయితే కనుక మొత్తం చెట్లు గిట్లు ఇలా ఉంటాయి, భలే ఉంటుంది డెకరేషన్ ఇక్కడ. వచ్చేసినాం మనం అయితే ఇంటికి. టైం చూసుకుంటే కనుక 6:33, అమ్మ 6:13 సారీ 6:33 అంట. ఈ బండికి నేను లాక్ చేసే సౌండ్కి మా అమ్మ వచ్చాను అనుకుంటుంది అనమాట, అంటే మా అమ్మ సిగ్నల్ అది మా అమ్మకి నాకి. చూడండి దీన్ని లాక్ చేసే సౌండ్ ఎంత వస్తుందో. ఆ సౌండ్కి అర్థమైపోతుంది అనమాట మా అమ్మగా వచ్చేసిండు మా ఇంటికి. రేపు ఈ బండికి ఎక్స్ప్లోర్ చేద్దాం, రేపు ఈ బండిని, ఓకేనా? మిస్ కాకండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఏం లేదు పొట్టి తాగాం. ఓకే అయిపోయింది, బయటకు వచ్చిన. చూడండి బయట క్లైమేట్ చూస్తుంటే ఎట్లుందో, సూపర్గా అయితే ఉంది. నిజమే అండి, భలే ఉంటుంది గల్ఫ్ మొత్తం ఇట్లా క్లైమేట్. నాకు భలే ఇష్టం అయిపోయింది ఇక్కడ ఈ ఏరియా మొత్తం. చూడండి ఎప్పుడు నేను బయట ఉంటాను అనమాట, ఎప్పుడు ఈడే కూర్చొని ఇట్లా టీ తాగుతూ ఉంటాడు. భలే ఇష్టం నాకు ఈ క్లైమేట్, అంటే ఈ రోజు ప్లేస్ భలే ఉంటుంది అనమాట. ఈవినింగ్ వచ్చి బయట కూర్చుంటే వీళ్ళందరూ రూమ్లలో మా రూమ్లో ఎప్పుడు రూమ్లోనే ఉంటారు వీళ్ళందరూ. నాకు బయట వచ్చి అంటే రూమ్లో ఉండడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఆ రూమ్లో, ఆ చిన్న రూమ్లో అందరూ నాకు నచ్చదు ఆ రూమ్, మా రూమ్. సో అందువల్ల నేను ఎప్పుడు బయటే ఉంటాను అనమాట, ఎప్పుడు ఈడే ఉంటాను. ఈడ లేకపోతే ఇంకా ఆడ కూర్చొని ఉంటాను, కూర్చొని ఇట్లా టీ తాగుతూ. ఈవినింగ్ అయితే ఇట్లా కూర్చొని బయట కూర్చొని టీ తాగుతూ ఇట్లా కార్లు అట్లా ఇట్లా వెళ్తాను అనమాట, చూసుకుంటూ. నేను అక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి కార్లు ఎట్లా వెళ్తూ ఉంటాయో అవన్నీ అలా చూసుకుంటూ ఇలానే ఉండిపోతాం. భలే ఇష్టం నాకు. ఎంతైనా మన ఇండియాలో ఆ చెట్టు కింద కూర్చొని టీ తాగి ఫీల్ వచ్చేస్తాను, అలా ఉంటుంది. ఇండియాలోనే ఈవినింగ్ అయితే బయటకి అట్లా తిరిగేయడం. నేనైతే కోవిడ్కి వచ్చినప్పుడు ఇదే రూల్స్ పాటిస్తున్నాయి ఇక్కడ. ఈ దావన చూడండి, ఆ ఏరియాలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కోవిడ్ వాళ్ళు అందరూ, నన్ను అయితే ఎట్లా చూస్తుంటారు అంటే, వీడు ఎప్పుడు బయట కూర్చుంటారు, వాచ్మెన్ అని ఎట్లా చూస్తుంటారు, అలా కూర్చుంటా నేను. ఇప్పుడు ఈడే ఉంటా, ఈయనే తింటా కూర్చురు భయపను. ఈడే అందరి ముందర తింటూ ఉంటాను, నేనైతే తింటూ ఇప్పుడు ఏం చేస్తాను. చూద్దాం ఏం డ్యూటీలు పడతాయి ఇప్పుడు మనకి. నేను టీ తాగుతుంటా చూడండి, మా పక్కింటి వచ్చిండాడు, చెట్లకు నీళ్ళు పడుతున్నాడు. సే హాయ్. హాయ్ హాయ్. పైపు చూడ ఆయన చేస్తాడు, ఇక్కడ దిగుతాడు. నన్ను ఖర్జూరం చెట్టు నీళ్ళు పడుతున్నాడు మా వాడు, ఖర్జూరాలు చేసినాయి. అరే एक बात बोलो, ये पेट का खजूर निकल रहा है क्या बाहर? ये पेट का खजूर निकल रहा है बाहर? नहीं, मेरे सोच रहा हूँ देखो ऊपर नहीं है, ऐसे है वो ना, बड़ा बड़ा है यार वो खजूर. నీళ్ళు కొట్టాను మన ఖర్జూర చెట్లకి. ఇది కూడా ఒకరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను, ఖర్జూరాల నుంచి చూపిస్తాను మీకు ఒకరోజు కోసేటివి, ఓకేనా? మనకైతే డ్యూటీ పడుతుంది అనమాట. ఇప్పుడే మా కోవిడ్ ముసాయిన బ్లాంకెట్లు ఈయనకి తెలుతున్నా, బ్లాంకెట్లు అనమాట మా కోవిడ్ ముసాయండి. అవి ల్యాండ్రీకి ఈయనకి తెలుతున్నా. ఇప్పుడే చలో వెళ్ళేసి ల్యాండ్రీకి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేద్దాం. మా పని అని చెప్పింది అనమాట, పోయి ఇచ్చేసి రా పని. కారు వేడిగా ఉంది అందుకని ఏసీ 1 నుంచి 2 నుంచి 3లో పెట్టినాక. చలో ల్యాండ్రీకి వెళ్ళగలుగుతాం, ఓకే? తెచ్చి ఇచ్చేసిన ఇప్పుడే ల్యాండ్రీ అయిపోయింది, ఇప్పుడే ఇచ్చేసిన మట్టిలోన. జస్ట్ నన్ను చూసానే కనుక్కున్నాడు అనమాట, అంటే డైలీ కస్టమర్ అనుకోండి, మనల్ని చూసానే కనుక్కునేసి ఇంకా చెప్పేస్తాడు అనమాట, పేరు రాసేస్తుంటాడు అంతే. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. జస్ట్ అలా ఇప్పుడే స్నానం చేస్తాను నేను అనమాట. స్నానం చేస్తానైనా ఒక పక్కన మా అబ్బాయి, మా బాప, మా అమ్మ ముగ్గురు కాలు చేశారు. ఏమంటే ఫిష్ ఆర్డర్ పడ్డది. నేనేమో స్నానం చేస్తాను బాత్రూంలో. ఏం చేద్దాం, ఫిష్ ఆర్డర్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా జాబ్రాల్ అహ్మద్ అనమాట, అంటే దగ్గర 40 చిల్లర వస్తుంది కిలోమీటర్లు. ఆ నుంచి రిటర్న్ వచ్చేసి 50 ఉంటుంది. అందుకనే వచ్చేసరికి ఇంకా టైం ఇప్పుడు చూసుకునే టైం దగ్గర 8:30 అవుతుంది. పోయి వచ్చేసరికి 10 అటు అవుతుంది. సో అందుకని తిని వెళ్దాం లేనేసి కొన్ని మధ్యాహ్నం వచ్చిన కళీంద్ర పనులు ఉంటే తింటున్నా. తినేసి వెళ్ళి డెలివరీ చేసి రావాలంతే. చలో లోపలికి వెళ్ళి మళ్ళీ మనం యాక్వేరియం లోపల కార్లో పెట్టుకోవాలి, పెద్ద యాక్వేరియమే, లోపలికి వెళ్ళి కలుద్దాం, ఓకే? అయిపోయింది అనమాట, పెట్టేసుకున్నా. యాక్వేరియం కాదనమాట, జస్ట్ ఓన్లీ 2 ఫిష్లే అంట. డెలివరీ చేసేకి అయితే వెళ్తున్నా, 2 ఫిష్లు డెలివరీ చేసేకి. జాబ్రాల్ అహ్మద్ అనమాట. చలో వెళ్ళేసి కలుద్దాం. లొకేషన్లో పెట్టుకుంటా ఒక సెకండ్, చాలా అంటే చాలా దూరం ఉంది, లొకేషన్లో పెట్టుకుంటా. అందుకే నేను వాటరు ఒకటి కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నా, మధ్యలో తాగుతూ వెళ్ళేస్తాను అనేసి. ఎందుకంటే అక్కడ నాకు ఎవరు ఇవ్వరు అనమాట, మళ్ళీ నేనట్లాగా ఆ 7 తాగాలా అని ఆలోచించుకుంటూ ఉంటా. సో అందుకని వాటర్ కూడా పెట్టేసుకున్నా. లొకేషన్ పెడదాం ఒక సెకండ్. చూడండి లొకేషన్ చూస్తే దగ్గర 40 పైన ఉంటుంది మేబీ.
అమ్మ సంపకుండా వెళ్ళిపోవడం 52 దేవుడు 40 కూడా కాదు జర్నీ అక్షరాల 52 కిలోమీటర్లు ఈడ జాబరుల్ అహ్మద్ ఇక్కడ పడ్డది అనమాట. ఈ ఏరియా మొత్తం జాబరుల్ అహ్మద్ అనమాట. సో ఆడి పడ్డది మొత్తం 7వ రూట్ అంబడి వెళ్ళిపోవడే. చలో ఆడికి వెళ్ళి కలుద్దాం. ఓకే జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఎంత దూరం. ఓకే అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఏం చేద్దాం తప్పదు గాయస్. యాక్చువల్గా ఈ డ్యూటీలన్నీ మండి కాదనమాట. ఏం చేద్దాం అయినా మనం వెళ్ళాల్సింది వచ్చాను. కారణం గల్ఫ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. ఎవరు పని ఎవరు చేస్తారో తెలియదు. ఒక్కరుంటే కోవిడ్ ఇల్లు వాళ్ళ ఇల్లు మొత్తం అందరూ మనల్ని ఆడుకుంటారు. సో అలా ఉంటుంది. చలో వెళ్ళిపోదాం. ఓకే వచ్చేసిన దగ్గరికి అయితే మ్యాక్సిమం ఇల్లు అనుకుంటున్నా. ఇది 70 ఇదే అనుకుంటున్నా. లొకేషన్ కూడా ఈడే ఎండ్ అయిపోయింది. చూద్దాం వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్దాం. వచ్చేసిన టైం చూడండి 9:16. ఈ నుంచి వెళ్ళేసరికి 10 అవుతుంది. కోపం వచ్చేసింది అనమాట. మా కోడి ముసలాయన కాల్ చేసి మా అమ్మ ఫత్తుంది కారు కడుగు అంటున్నాడు. నేను 2 రోజుల కిందటే అడిగినా మళ్ళీ కడగమంటున్నాడు. అంత వేస్ట్ కావాలన్నాడు. ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళు పని చేస్తున్నా అని తెలివి కూడా లేదు మా ముసలాయన. నిజమే గాయస్ ఒక్కోసారి కోపం వచ్చేస్తాను అనమాట. నేను 2 డేస్ కిందటే కడిగిన కారు మళ్ళీ కడగమంటున్నాడు. ఓకే కాల్ చేసి వాళ్ళకి రమ్మని చెప్పి ఇల్లే అనమాట. ఓకే అని చెప్పింది. ఇక్కడ చూడండి కారు పడవనట్టుంది, తెల్ల పడవనట్టుంది, భలే ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం ఈ నుంచి చాలా దూరం వెళ్ళిపోవాలి. ఒక పక్కన మా కోడి ముసలాయన ఇప్పుడు ఫోన్ చేసి కారు కడుగుంటా. ఆల్రెడీ 2 రోజుల కిందట కడిగినా కానీ. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో కారు చూడండి ఎట్లుంది, దుమ్ము. కొందరు ఇల్లులు ఉంటాయన్నమాట. ఒకరు పని చేస్తే ఒకరు ఓడ్చుకునేటట్టు ఉంటుంది. అట్లా ఉంటుంది మరి. నేనేమో ఆడున్నా, ఇల్లు చూస్తుంటే ఇదే 2 ఇల్లులు ఒకటే. కానీ ఏమి రా అంటే వాళ్ళు అటు సైడ్ ఉన్నారు, వీళ్ళు ఇటు సైడ్ ఉన్నారు. అంతే అయిపోయింది. సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా అంతే. దీని నుంచి చూసుకుంటే ఇల్లు చాలా దూరం ఉంటుంది. పెడుతున్నాను లొకేషన్. ఈ కార్లో వాళ్ళు లొకేషన్ సెట్ చేసి పెట్టినా అనమాట. 52 కిలోమీటర్లు అక్షరాల 52 10, 11 అంట. 10, 11 అంటే 11:30 అవుతుంది, 10:30 అవుతుంది. చలో గైస్ ఆరామ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే డెలివరీ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. వైట్ BMW అన్నదన్నమాట. ఇప్పుడే వచ్చేసిన ఇంటికి. టైం చూసుకుంటే 17 అవుతుంది. మా కోడి ముసలాయన ఫోన్ చేసి కార్లో కడగమని చెప్పింది కదా 2 రోజుల కిందట అనమాట. ఎందుకో తెలియదు కోపంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇలా చిన్న కొడుకు అనమాట. ఇలా పని నేను చేయకూడదు అని చెప్పేసి ఏందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల నాకు కోపంగా చెప్తున్నాడు. నాకు కోపం వచ్చేసింది. వాళ్ళ మీద కోపం ఉంటే నా మీద చూపిస్తే కడిగేసి చెప్తాను నేను కూడా. రేపు నా చెప్తాను నేను కూడా. సీరియస్ అంటే ఇలా ఉంటుందో చూపిస్తే ఇలా రేపు నుంచి చుక్కలు చూపిస్తే చూడండి. ఏం లేదు వాడు వస్తాను ఇంటికి పోతాను చెప్తాను. అంతకుమించి ఏం లేదు. నేను ఇంటికి పోవాలంతే. అదే పట్టు. నేను ఇంటికి వెళ్ళిపోవాలని చేసి చెప్పేస్తాను అంతే డైరెక్ట్గా. మళ్ళా కద్దాం మళ్ళా. చలో వెళ్ళేసి కార్లు కడిగేద్దాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ 2 కార్లు కడగబోతున్నా. కడిగేసి కలుద్దాం. కడిగేసి మళ్ళీ తిందాం అంతే. టైం 10 పైన అవుతుంది. మనం అయితే కడిగేసి తినాలి. ఈ కార్ గలీజ్ ఉందంట. ఈ కారు ఇంత నీట్గా ఉండే ఈ కార్తో పోలిస్తే. అయిపోయినాయి ఇప్పుడే కడిగేసిన 2 గన్లు నీట్గా. మనకైతే ఫుడ్ వచ్చింది. ఫుడ్ అయితే అయిపోయింది. మనము అన్నం బయటికి తెచ్చుకొని కూర్చొని తింటున్నాం. చూడండి చికెన్ పప్పుతో ఆల్రెడీ లాగిచ్చేసిన అనమాట. మళ్ళీ చికెన్ అన్నం తింటున్నా. ఒక వల్ల వెళ్తలేదు అయినా తింటున్నాం. ఏం చేద్దాం. ఒక పక్కన భయంకరమైన ఆకలి ఉంది. అయినా పోతలేదు ఇది ఎందుకు అన్నం. ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది మా పని మనిషి ఇచ్చింది అనమాట. చెప్పినా కదా మీకు మధ్యాహ్నం నేను బయటనే కూర్చొని తింటా ఉంటా అనేసి. చూడండి ఇంతే బయటనే కూర్చొని తింటూ ఉంటాను అంతే. టైం చూస్తుంటే దగ్గర ఇప్పుడు 11, 12 అవుతుంటుంది. ఒక్క సెకండ్ మీకు టైం చూపెడతా. టైం చూసుకుంటే 11:24. టైం చూసుకుంటే 11:24. ఈ టైంలో తింటున్నాం. గల్ఫ్ లైఫ్ అంటే ఇంతే ఉంటుంది గాయస్. ఎంజాయ్ పండుగ తినేసి కలుద్దాం. ఓకే సో చూసారు కదా ఈరోజు నాకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 3 అయితే కలుద్దాం. అండ్ అలానే చూడండి కార్ కూడా కొత్త టైర్ గురించి చేంజ్ చేసినారంట. కార్ కొత్త టైర్ గురించి చేంజ్ చేసిర్రు మనం వచ్చేసరికి.